ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సరే క్రిస్ప్గా చెప్పండి ఆన్సర్ సార్. ఓకే, ర్యాపిడ్ ఫైర్. జీవిత గారి గురించి ఒక టాపిక్ అన్న ఏంటి మగాడు సినిమాలోనే కదా మెయిన్, అంటే అంతకుముందు లవ్లో ఉన్నా కూడా మెయిన్ దాని బలపడింది మాత్రం మగాడు సినిమాలోనే అంతే. లేదు మాకు యాక్సిడెంట్ ముందే బలపడింది. యాక్సిడెంట్ మమ్మల్ని ఒకటి చేసింది. అంటే మా ఇంట్లో మా మమ్మీ డాడీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అప్పుడు వాళ్ళు ఊర్లో లేరు. యాక్సిడెంట్ అయ్యి తెలిసి నేను నైట్ ట్రైన్ ఎక్కి మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు చూస్తున్నారు. అప్పటికి నాకు 2 ఆపరేషన్ జరిగి జీవిత ఈస్ టేకింగ్ ఫుల్ కేర్ ఆఫ్ మీ. అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి ఏం పని లేకుండా జీవితాన్ని అన్నీ చేస్తుంది. వాళ్ళు వచ్చి క్వైట్ కూర్చొని అన్నీ వాచ్ చేస్తూ ఉన్నారు. జీవిత అప్పుడు నాతో యాక్సిడెంట్ జరిగి నాతో లోపల వచ్చిన అమ్మాయి, హాస్పిటల్ లోపల వచ్చిన అమ్మాయి 45 days నేను హాస్పిటల్లో ఉన్నాను. 45 days నవంబర్ 15th, డిసెంబర్ 30 days, డిసెంబర్ 10th 11th అలా వెళ్ళాము. అన్ని రోజులు జీవిత నాతోనే ఉండింది, హాస్పిటల్లోనే ఉండింది. ఇంటికి కూడా వెళ్ళలేదు. నాతో పాటు యాక్సిడెంట్తో పాటు లోపల రావడం, మళ్ళీ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళడం, నేను డిశ్చార్జ్ అయినప్పుడే వెళ్ళింది. అంత జీవితానికి నేనంటే అంత ఇష్టం. దాన్ని వాళ్ళు చూసి మా పేరెంట్స్ తర్వాత జీవిత ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. డిశ్చార్జ్ అయ్యి స్ట్రైట్గా మా ఇంటికి వచ్చింది. పెళ్ళి ఇది వచ్చి స్ట్రైట్గా మా ఇంటికి రావడం 1989 డిసెంబర్ 10th 11th మా ఇంటికి వచ్చింది. వచ్చి మళ్ళీ పెళ్ళి మాకు 91 జూలై 10th అంతవరకు మాతోనే ఇంట్లోనే ఉండింది. అలాగే పెళ్లి చేసుకున్నాం. మా ఫాదర్ వచ్చి ఇంటికి వచ్చే వాళ్ళని పిలుస్తారు, మా అబ్బాయికి పెళ్ళి. అబ్బాయికి పెళ్ళి, ఎవరు పెళ్ళి కూతురు అంటే జీవిత అని పిలుస్తారు. జీవిత ఈవిడే పెళ్లి కూతురు అని చూపిస్తారు. ఇలా ఒక 100 మందికి పిలిచి అమ్మాయిని చూపించిన. ఇలా మా పెళ్ళికి ముందరే మేము కాపురం మొదలైంది. కాపురం తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఓకే. అంటే నేను కాదు, శ్రీదేవిని రిజెక్ట్ చేసి జీవిత గారిని పెళ్లి చేసుకున్నంత జీవిత గారికి ఏ విషయంలో అట్రాక్ట్ అయ్యారంతా ఇదేనా? శ్రీదేవి గారికి నాకు లవ్ లేదు కదా. లేదు. జీవిత అంటే జీవిత మనసు నాకు తెలుసు. అక్కడ నేను ఇష్టపడ్డాను. అండ్ శ్రీదేవి గారు అందంలో నాకు యాక్చువల్గా ఒక సైడు ఆవిడ అందగత్తి అని నాకు ఇష్టం. కానీ అది ఫ్యామిలీ అనుకున్నది. అప్పటికి మా లవ్ స్ట్రాంగ్ అయ్యి ఐ వాస్ ప్రిఫరింగ్. ఎప్పుడైనా అనుకున్నారా ఏదో క్షణంలో 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటే ఇలా ఉండేది నా జీవితం ఎప్పుడైనా అనుకున్నారా? ఏ క్షణం అన్నా పెళ్ళి ఆవిడని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ లేదు అలా ఎప్పుడు అనుకుంది. ఎప్పుడు గుర్తు కూడా రాలేదు. లేదు, గుర్తుకు వస్తారు. మేము ఆ తర్వాత ఎన్నోసారి కలుసుకున్నాము, మాట్లాడుకున్నాము నేను శ్రీదేవి గారు. అది ఫ్యామిలీలో మాట్లాడుకున్న విషయమే తప్ప మా వరకు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళినాము, వాళ్ళు మా ఇంటికి వచ్చిన్నారు, అంతవరకే తప్ప నాకు శ్రీదేవికి పర్సనల్గా. ఓకే సార్, ఫైనల్గా ఇంకా సినిమా గురించి, గరుడవేగ సినిమా గురించి ఇంకేదైనా అనుకుంటున్నారా? గరుడవేగ సినిమా గురించి ఏముంది, అదే అన్నీ మాట్లాడుకున్నాము. ఒకటి గరుడవేగ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఎంతోమంది నేను మా మమ్మీ గురించి బాధపడి, మీ మమ్మీలు ఎంతోమంది నా ఫ్యాన్స్ అయ్యి ఉంటారు. యంగ్స్టర్ చూసేవాళ్ళు దయచేసి మమ్మీస్ని కూడా తీసుకెళ్ళి, అందరు మమ్మీలని తీసుకెళ్ళి సినిమా చూడండి అని నేను రిక్వెస్ట్ చేశాను. నేను థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క 2-3 సార్లు థియేటర్కి వెళ్ళినప్పుడంతా 10 మంది అయినా చెప్తారు, సార్ మా మమ్మీని తీసుకొచ్చాను చూడండి అని. అందరూ ఎంతోమంది చూపించారు. మా పిల్లల దగ్గర కూడా అలా చెప్పినారు, మీ డాడీ దగ్గర చెప్పండి మమ్మీని తీసుకొచ్చామని. అండ్ ఒక మమ్మీ ఏమన్నారంటే, వాళ్ళే నన్ను తీసుకొచ్చేది, నేను తీసుకొచ్చాను వాళ్ళని అని కూడా ఒక మమ్మీ అంది. సో ఇలా అందరూ మా సినిమాని అందరూ కలిసి
నా పైగా సింపతిగానో లేదు సినిమా నచ్చో ఎలాంటి విధంగా అయినా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా తర్వాత రాజశేఖర్ గారు అప్పులలోంచి బయటపడ్డట్టేనా ఇంకా ఉన్నాయా? ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా ఖర్చు వచ్చేస్తుంది అని బాగా నమ్మకం. పైగా వస్తే నాకు కొన్ని అప్పులు కూడా తీరుతుంది. ఈ సినిమా కాకపోయినా పార్ట్ 2లో తీర్చేయచ్చు. ఓకే, సెకండ్ పార్ట్ బాలయ్య బాబు గారితో కాకుండా మీతోటే చేయాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అలా ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ అనేసి ఉంటే క్షమించండి. లేదు, సెకండ్ పార్ట్ బాలయ్యతో ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరే అడిగారు క్వశ్చన్ కూడా, ఇది సెకండ్ పార్ట్ కంటిన్యూ చేసేలా ఫినిష్ చేశారే అని. అవును. సో ఆ తర్వాత ఏంటంటే ఆ బుల్లెట్ నాకు వచ్చి తగిలి నేను పోయి బాలయ్య వస్తే రావచ్చు కానీ రైట్. ఎనివే లోక అంత అంత చెడిపోలేదు సార్ ఇంకా. ఓకే, ఇంటర్వ్యూ విషయంలో మీరు హ్యాపీనా? ఇంకా నేను హ్యాపీ. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు హ్యాపీ ఫస్ట్? నేను హ్యాపీ. ఓకే సార్.